హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ట్రెడిషన్. ఈరోజు మన ఛానల్లో చికెన్ కర్రీ నేను చేసే పద్ధతిలో చేయండి ఫ్రెండ్స్. చికెన్నెస్ వచ్చింది, చాలా రుచిగా ఉండేది, చాలా సులభంగా చేసుకోవచ్చు. ఇంకా చికెన్ కర్రీ కోసం 1/2 kg చికెన్ తీసుకున్నాను, ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను, 2 టీ స్పూన్ల జీడిపప్పు, 1 టీ స్పూన్ గసగసాలు, ఒక పెద్ద సైజు పెద్దుల్లిపాయ చాప్ చేసుకొని బారుగా కట్ చేసుకోవాలండి. వీటిని పక్కన పెట్టుకున్నాం. 1 టీ స్పూన్ గరం మసాలా, 2 టీ స్పూన్ల లెమన్ జ్యూస్, 1 టీ స్పూన్ ధనియాల జీలకర్ర పౌడర్, 1 టీ స్పూన్ వచ్చి చికెన్ మసాలా, ఆ తర్వాత రుచికి తగినంత ఉప్పు, 2 టీ స్పూన్ల కారము, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ అనేది తీసుకొని వీటిని పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా ఆ తర్వాత ఫ్రెష్ పెరుగు అనేది తీసుకోవాలండి. 1/2 కప్పు తీసుకున్నాను. ఇంకా ఆ తర్వాత మనం శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ని తీసుకొని ఆ చికెన్లో ఒక పచ్చిమిర్చి 4 చీలికలుగా కట్ చేసుకోవాలి. ఫ్రెష్ పెరుగు తీసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, ఉప్పు, పెప్పర్ పౌడర్ తీసుకోవాలండి, జీలకర్ర ధనియాల పౌడర్, చికెన్ మసాలా, గరం మసాలా తీసుకోవాలి. ఇక ఆ తర్వాత మనము లెమన్ జ్యూస్ కొన్ని యాడ్ చేసుకోవాలి, కొత్తిమీర రెబ్బలు కొన్ని. ఈ పేస్ట్ మనకి ముక్కలకు పట్టే విధంగా మనము దీంట్లోకి 1 టీ స్పూను ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటే మనము ఈ పేస్ట్ అనేది ముక్కలకి పడుతుందండి. ఈ చికెన్ని మనం ఇలా కలుపుకోవాలండి. మీరు ఇలా కలుపుకున్న తర్వాత మీకు టైం ఉంటే 2 గంటలు, గంట నానబెట్టుకోవచ్చు. ఒకవేళ టైం లేకపోతే వెంటనే చేసుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత ఈ జీడిపప్పు, గసగసాలు, పెద్దుల్లిపాయ ముక్కలు, వీటిని మనము ఏ విధంగా వాడాలనేది మీకు ఇక్కడ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మనము పెద్దుల్లిపాయ ఒక పెద్ద సైజ్ తీసుకున్నాం కదండి, దాన్ని మనము బారుగా కట్ చేసుకున్నాం కదా. ఈ పెద్దుల్లిపాయ ముక్కల్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. దానికి మనం పెనం పెట్టి, పెనం వేడైన తర్వాత 2 టీ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత మనం పెద్దుల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకొని మనము వీటిని మనము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న పెద్దుల్లిపాయ ముక్కల్ని మనము ఒక గిన్నెలో తీసుకుందాం. తప్పకుండా ఈ కర్రీ మీరు తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియపరచండి. ఇంకా ఇలా మనం ఈ గిన్నెలో తీసుకున్న తర్వాత ఈ పెద్దుల్లిపాయ ముక్కల్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకునే ముందు కొన్ని గసగసాలు, 1 టీ స్పూను, 2 టీ స్పూన్ల జీడిపప్పు, ఇంకా మనం వేయించుకున్న పెద్దుల్లిపాయ ముక్కలు, వీటితో పాటు పెరుగు అనేది యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని మనం తెచ్చుకుందాం. ఇక ఇలా మనము పేస్ట్ మెత్తగా చేసుకొని మనం దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇక చికెన్ కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి మంటని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం బాండీలో తీసుకున్న ఆనియన్స్ అనేది ఫ్రై చేసుకున్నాం కదే, అదే ఆయిల్ మనకు సరిపోతే ఆయిల్లోనే మనం చికెన్ కర్రీ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు సరిపోకపోతే 1 టీ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవచ్చు. దీంట్లోకి ఆయిల్ వేడైన తర్వాత కసూరి మేతి, లవంగ, పట్ట, ఇలాచి, బిర్యానీ ఆకు అనేది యాడ్ చేసుకుని కొంచెం వేయించుకున్న తర్వాత ఇంకా ఆ ఆయిల్లోనే మనము చికెన్ని మనం కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ చికెన్ని మనం యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ని మనం మొత్తం కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టి మంటని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మనము ఈ చికెన్ కర్రీని ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి మనము ఇంతకుముందు మనం ఈ చికెన్లోకి ఉప్పు అనేది యాడ్ చేసి కలుపుకున్నాం కదండి. ఒకవేళ మీకు ఉప్పు సరిపోకపోతే ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి, చూసి వేసుకోండి. 1 టీ స్పూన్ ఉప్పు, రుచి తగినంత, 1 టీ స్పూన్ కారం అనేది యాడ్ చేశాను. ఈ కారం, ఉప్పు యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి కలుపుకొని మనం దీంట్లోకి మెత్తగా చేసుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో మార్చుకోవాలి. ఇక ఈ పేస్ట్ని మనము ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, నా వీడియో చూస్తున్నారు, మీరు లైక్ చేయడం మర్చిపోతున్నారండి. తప్పకుండా లైక్ చేయండి, నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఆ తర్వాత మనము ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత మనము కూర అనేది అడగంటిద్దండి, మంటని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇంకా ఇలా మనము వాటర్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు అనేది చికెన్ కర్రీని ఉడికించుకుందాం. ఇలా 5 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి మనము ఇలా దగ్గర పడుతుంది అన్నప్పుడు మనము స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఈ చికెన్ కర్రీ ఈ విధంగా ఉడికినప్పుడే మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి. ఒకవేళ మరింత దగ్గర పడితే గట్టి పడుతుందండి చికెన్ కర్రీ. ఇంకా ఈ చికెన్ కర్రీలో కొన్ని కొత్తిమీర రెబ్బలు అనేది యాడ్ చేసుకొని వేరే గిన్నెలో మార్చుకుందాం ఈ చికెన్ కర్రీని. ఈ చికెన్ కర్రీ మనము బిర్యానీలో తినొచ్చు, ఇంకా తర్వాత రైస్లో తినొచ్చు, చపాతీ, పరోటాలో కూడా తినొచ్చండి. పరోటాలో అయితే ఇంకా బాగుండిద్దండి. దీనికి ఇంకా
మనం పరోటా అనేది నేను చేశానండి. దానికి కాంబినేషన్ వచ్చి చికెన్ కర్రీ పరోటా. తప్పకుండా మీరు కూడా ఈ కర్రీని ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ రెసిపీతో మీ ముందు ఉంటానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.